హాయ్ హలో వెల్కమ్ టు బిటీవీ. నేను మీ గౌతమి. నందమూరి బాలకృష్ణ నిన్న ఏపీ అసెంబ్లీలోని ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో తీవ్రమైన దుమారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సైకో అనడం కావచ్చు. అయితే ఇప్పటికే దీనిపైన అటు పేర్ని నాని కావచ్చు, లేకపోతే మార్గాని భరత్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అసలు ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ముఖ్యంగా కరోనా టైంలోని చిరంజీవి గారికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో దానికి సంబంధించిన రీల్స్ కూడా బాగా వైరల్ అయినాయి. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద వ్యక్తి వెళ్ళినా కూడా ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు, లేకపోతే ఆహ్వానించే విధానం కావచ్చు నచ్చలేదు అని చెప్పి ఏ విధంగా వైరల్ చేశామో అందరూ కూడా చూశారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించడం, వెంటనే చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యి అసలు జరిగింది ఇది, నన్ను జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు అని చెప్పిన తీరు గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. సో ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ నిన్న ఫుల్ హాట్గా నడిచినట్టు మనం క్లియర్గా చూసాము. అండ్ బాలకృష్ణ గారు కొన్ని వర్డ్స్ అన్నది ఆయన లూజ్ అవ్వడం కూడా జరిగింది. అంటే అసెంబ్లీలోని ఆ విధమైన పదజాలం అనేది ప్రయోగించకూడదని గతంలో మీరే చెప్పారు. మళ్ళీ మీరే అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ గతంలోనే జగన్మోహన్ రెడ్డి తీరు చిరంజీవి పట్ల కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళ పట్ల కావచ్చు సరిగా లేదు అని చెప్పి మాట్లాడడం, వెంటనే మెగాస్టార్ గారు రియాక్ట్ అయ్యి అసలు మీరు అనుకున్నది కాదు, మేము వెళ్ళాము, మాకు ఆహ్వానం బాగానే వచ్చింది, మేము అందుకున్నాము, నలుగురిని కరోనా టైం కాబట్టి లిమిటెడ్ మెంబర్స్తో వెళ్ళడం జరిగింది అని చెప్పి ఒక లేఖ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏం చెప్తారు మ్యామ్? ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎప్పుడు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం. అది అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఎన్నోసార్లు, ఈరోజనే కాదు ఇంతకు ముందు కూడా చాలా వాగ్వివాదాలు అయినాయి, కొట్టుకోవడం జరిగింది, మీదకి అవి ఇవి రాళ్ళు ఇసిరేసుకోవడం, అంత గందరగోళాలు చాలా అయినాయి. అయినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాం అయితేనేమి కొంచెం అసెంబ్లీ కొంచెం రెస్పెక్టబుల్గానే నడుస్తోంది. అపోజిషన్ ఉన్నా కూడా ఏదో మాట ఇది కాదు అది అంటే ఒక సబ్జెక్ట్ గురించి మాత్రమే వ్యతిరేకత చూపించారు, కానీ పర్సనల్గా ఎప్పుడూ చూపించలేదు. అలాంటిది నిన్న శ్రీ బాలకృష్ణ గారు జగన్ని ఉద్దేశించి ఒక సైకో అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సైకోనా కాదా అనేది తేల్చాల్సింది బాలకృష్ణ గారు, ప్రజలు తేల్చాలి ఒకవేళ ఆయన సైకో అయితే. సో ఈయన అలా అంత పెద్ద మీటింగ్లో ఆయన పట్టుకుని ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఖండిస్తూ చిరంజీవి గారు కూడా గతంలో మేము 10 మంది వస్తాము ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి, టికెట్స్ రేట్ల గురించి మాట్లాడడానికి అని అన్నప్పుడు ఆయన అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట, ఈ కరోనా టైంలో ఇంతమంది రాకూడదు, ఒక 5గురే రావాలి అని చెప్పినప్పుడు చిరంజీవి గారు లేదు మేము ఒక 10 మంది వస్తాము అన్నప్పుడు రావడానికి వాళ్ళకి పర్మిషన్ దొరికింది. 10 మంది వెళ్ళారు. చిరంజీవిని ప్రత్యేకంగా ఆయన భోజనానికి పిలిచి గౌరవించారు అన్న విషయాన్ని చిరంజీవి గారు ప్రస్తావించారు. అంటే సినిమా వాళ్ళ పట్ల వ్యతిరేకంగా ఉండేవాడు జగను, సినిమా వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ అందించలేదు అనే దానికి క్లారిఫికేషన్గా చిరంజీవి ఇవ్వడం జరిగింది. జగన్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారమ్మ సీఎం గారు, ఆయన యాక్టివ్గా సినిమా వాళ్ళతో కొంచెం క్లోజ్గా అంటే మూవ్ అవుతారు. ఎందుకంటే ఆయనకు ఆ ఫీల్డ్ పట్ల ఒక ఇంట్రెస్టు, ఒక సినిమా చూసే తత్వం ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో టీవీలో చూసి ఉండొచ్చు ఎక్కడన్నా, కానీ ఒక సినిమా వాళ్ళు అంటే అది దానికి ఒక స్థానం ఇవ్వాలి అని వాళ్ళతో కొంచెం మింగిల్ అవ్వటం, వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్లకు వెళ్ళడము ఇలా చేస్తారు. జగన్ అలా వెళ్ళకపోవడం వల్ల, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద, సో అలా అని సపోర్ట్ చేయకుండా ఉన్నారా? లేదు. ఎందుకంటే అంత కరోనా టైంలో కూడా ఆయన వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాడు, 10 మందిని. చిరంజీవి గారితో ప్రత్యేకమైన ఆహ్వానం ఆయనకు అందించి తీసుకెళ్ళి భోజనం పెట్టి మంచిగా, మా ఇష్టం లేకపోతే ఇప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చేసో లేకపోతే గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పంపించవచ్చు. అలా కాకుండా ఆయనకు ప్రత్యేకంగా భోజనం అరేంజ్ చేసి సమస్యలు విని పంపించారు. అది ఎంతవరకు తర్వాత ఆయన సెటరేట్ చేశాడు అనేది తర్వాత సంగతి. సో ఆ నెగటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మీటింగ్లో ఒక వ్యక్తిని పట్టుకొని సైకో అని మాట్లాడడం అనేది బాలకృష్ణ గారు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఎక్కడున్నాము, ఏ స్థానంలో ఉన్నాం, మనకి ఎంత డబ్బన్నా ఉండొచ్చమ్మా, ఎంత హోదా అయినా ఉండొచ్చు, ఎంత సినిమా పలుకుబడి ఉండొచ్చు. ఫాదరు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు తెలుగుదేశం స్థాపించిన వ్యక్తి అంటే ఎవరు అంటే గౌరవనీయులైన శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన తర్వాత దాన్ని అంత ఇదిగా పెట్టాలి, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంచాలనేటువంటి ప్రయత్నంలో
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, ఆ కుటుంబం మొత్తం దాని మీద అటెన్షన్ పెట్టారు. ఎంతన్నా కూడా వీళ్ళందరూ మాట్లాడినా కూడా ఎక్కడ కూడా జగన్ని పెద్దగా విమర్శించి మాట్లాడింది ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పని ఏంటో, ఏది చెయ్యాలి, ప్రజెంట్ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ధ్యాసలో ఉన్నారు. కానీ ఇట్లా విమర్శలు ఎవరు చేయలేదు. సో అలా అతని మీద కక్ష పెట్టుకొని జగన్ మీద ఆ విధంగా మాట్లాడడం అసెంబ్లీలో అనేది నిజంగా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు కక్ష పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటే దానికి ముందు సూపర్ 6 కావచ్చు, దీనికి సంబంధించిన సభలు కూడా నిర్వహించడం జరిగింది. మరి అలాంటి చోట కూడా ఎక్కడ కూడా బాలకృష్ణ కానీ లేకపోతే ఎవరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదైనా అనాలనుకుంటే అనిన పరిస్థితులు కూడా మనం చూసాము. జగన్ చేసిన హయాంలోని ఏ విధంగా ఉంది, ఏ విధంగా సక్సెస్ చేయలేదు, ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఆ రోజు ప్రశ్నించడం కూడా జరిగింది. కానీ కేవలం అసెంబ్లీలోనే మాట్లాడారంటే ఇది కక్షపూరితంగానే చేశారనుకోవచ్చా? మరి కక్షపూరితంగానే చేశారు. ఎందుకంటే ఆయన ఏమీ చేయలేదన్నారు 5 సంవత్సరాలు. అందుకే కదా ఎలక్షన్లో మరి మన తెలుగుదేశానికి ఓటేసి గెలిపించారు. చేయలేదనే కదా ఆయన పక్కన పెట్టారు. పక్కనే ఉన్నాడు కదా ఆయనే మధ్యలోకి రావట్లేదు కదా. రానప్పుడు ఆయన పట్టుకొని కావాలనే కక్షపూరితంలో, అంటే అక్కసు వెళ్ళగక్కడం అంటారు దాన్ని. ఒక కోపాన్ని, ఒక అక్కస్ని 10 మందిలో అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 10 మందిలో మాట్లాడేటప్పుడు, అందులో అసెంబ్లీ అంటే నేను చెప్పాను కదా ఇందాక కూడా, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం అది, కూర్చొని మాట్లాడటం అంటే. అక్కడ మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఏం చేశాడు, ఏం చేయలేదని ప్రజలకు తెలుసు. ప్రజలు విమర్శిస్తున్నారు, ప్రజలు విమర్శించారు. తమకిష్టం లేదన్న వ్యక్తికి ఓటేయకుండా ఈ ప్రభుత్వం మీద ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలకు తెలుసు. మేలు చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అలా అని చెప్పి మనం ఒక పదవిలో ఉన్నాము, మనం ఒక పెద్ద సూపర్ ఇది అని చెప్పి అనుకొని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది, అందున అసెంబ్లీలో ఒక వ్యక్తిని విమర్శించడం అనేది అది వ్యక్తిగత కక్షలాగే అనిపిస్తుంది. కానీ రాజకీయం అనుకోవాలా, వ్యక్తిగత కక్ష ఉందేమో అనిపిస్తోంది నాకు. సో ఆ విమర్శ కరెక్ట్ కాదు. దీనికి క్లారిటీగా చిరంజీవి మనకి ఇందాక చెప్పినట్టు ఆయన కూడా అపోజ్ చేయడం జరిగింది. ఇంకా పేర్ని నాని, ఇంకా కొంతమంది. సో ఇక్కడ ఒకటి హైలైట్ చేస్తున్నారు. సో బాలకృష్ణ గారు తాగి వచ్చారు అసెంబ్లీకి, బ్రీత్ అనలైజర్ కూడా పెట్టండి, తాగి రావడం వల్లనే ఆ విధంగా మాట్లాడుతున్నారు, అసలు కంట్రోల్ లేదు, ఆయన మైండ్ సెట్ సరిగ్గా లేదు అని చెప్పి కొన్ని మరి వీళ్ళు కూడా ఇటువంటి విమర్శలు దాడి చేయడం కూడా జరిగింది. ఆయన మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి, లేకపోతే ఏం మాట్లాడతాడో తెలియదు అని కూడా అటువైపు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో ఇది కరెక్ట్ అంటారా? అంటే ఒక క్యారెక్టర్ పైన ఒక మీ యొక్క బిహేవియర్ సరిగ్గా లేదనో, లేకపోతే మీ మైండ్ సెట్ సరిగ్గా లేదని, ఒక అంటే మెంటల్ హెల్త్ పైన ఇలాంటి టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఇప్పుడు అట్లా కాదమ్మా, ఒకడు మర్డర్ చేశాడు అనుకోండి, ఒకరిని మర్డర్ చేశారు, XYని చంపేశాడు. X మానసిక పరిస్థితి బాగలేదు అందుకే చంపాడంటే చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు అర్థమైందా? తాగొచ్చి మాట్లాడలేదా అనేది మనకు తెలియదు. బ్రీతింగ్ అనలైజర్ ఇప్పుడు పెట్టడానికి అవ్వదు, అయిపోయింది కాబట్టి. సో తాగినా తాగకపోయినా కూడా ఒకవేళ తాగి ఉన్నా కూడా తనేం మాట్లాడతాడు, తనకు తెలియనంత ఇదిగా ఏం మాట్లాడరు, తెలిసే మాట్లాడతారు. కాకపోతే ఏదో మనం సర్దుకుపోవడానికి తాగి మాట్లాడలే అని అంటాము. మనమంటే ప్రజలు అనుకోవాలని అనుకోవడమే తప్ప తాగితే మాట్లాడాలని ఉందా? అసలు తాగి అసెంబ్లీకి రావచ్చా? అసలు ఆ ప్రస్తావనే లేదు ఇక్కడ. ఆయన తాగాడని నేను అనట్లేదు. ఒక బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ ని వీళ్ళందరూ ఒక అలిగేషన్స్ వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ గారికి కొంచెం నోరు కొంచెం గబుక్కుని అనేస్తారు. ఇప్పుడు ఆయన వెన్నలాంటి మనసే కాదనట్లేదు, మంచి మనిషే కాదనట్లేదు, ఎవరికి హాని చేయని మనిషే, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం అనేది కూడా ఆయనకు ఉన్నటువంటి లక్షణం అది. సో ఆ తొందరపాటులో మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒక అసెంబ్లీలో ఈరోజు నిలబడ్డాడు అంటే మంచి స్థానం ఆయనకి ఇచ్చారు తెలుగుదేశం తరపున. సో ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే, ఎవరు మనసులు నొప్పించకుండా ఉంటే మంచిది అనేటువంటిది ఒక వ్యక్తిగా నా యొక్క రిక్వెస్ట్ అన్నమాట. ఓకే. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పండి మ్యామ్, తెలుగుదేశంలోని బాలకృష్ణ గారిని చిన్న చూపు చూస్తున్నారా?
అందుకనే ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పాలో తెలియక, ఎందుకంటే ఒక అప్లికేషన్ అనేది ప్రవేశపెట్టారు, అందులో 9వ నెంబర్లో నా పేరు ఇవ్వడం జరిగింది, నాకు అది నచ్చలేదు అని చెప్పి తను హర్ట్ అయిన సందర్భాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది అసెంబ్లీలోని. సో అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట కాదు కదా అది, ఏదైనా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. సో ప్రెసెంట్ టీడీపీ పార్టీలోని అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే లోకేష్ గారికి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, సో వీళ్ళకున్నంత ఏదైతే ఉందో ఇంపార్టెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాలకృష్ణ గారికి లేకపోవడం వల్లనే ఆయన ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. అటు జగన్ పైన కావచ్చు, లేకపోతే చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ కావచ్చు, లేకపోతే ఆయనకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు అని చెప్పి ఒక వాదన వినిపిస్తోంది. సో దీనికి ఏమంటారు? నిజంగానే ఆయనకి ఇంపార్టెన్స్ లేదంటారా? కాదు, ఊరు మంగళం మీద పడడం అంటే ఇదే. ఇప్పుడు ఆయన ఉన్నదే తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, ఆయన వాళ్ళ ఫాదరు. సో మొత్తం పార్టీ అంతా వాళ్ళ ఫాదరు, వాళ్ళ బావగారే ఉన్నారు, వియ్యంకుడు స్వయాన. అలాంటి వ్యక్తి ఈయన ఎందుకు పక్కన పెడతాడని ఈయనకు ఒక ఫీలింగ్ అంతే. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. సో ఈయన కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఆ పేరు అందులో పెట్టకపోయి ఉండొచ్చేమో. అది కుటుంబ పరంగా చూసుకోవాలి. రాజకీయాలు అయినా కూడా బావగారు నాకు ఇవ్వలేదు ఎందుకని అని నలుగురిలో కూర్చోబెట్టి పార్టీ మెంబర్స్ని కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇవ్వలేదని అఫీషియల్గా కూడా అడగచ్చు. ఇప్పుడు 2 రకాలుగా అధికారం ఉంటుందమ్మా. ఇంట్లో వాడు కాబట్టి ఇవ్వాలని రూల్ లేదు, అలా అంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఇంట్లో వాడైతే అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకున్నారు అని అంటారు కదా. ఆ ఉద్దేశంతో ఇవ్వకపోయి ఉండొచ్చు. లేదంటే కూర్చోబెట్టుకొని అందరు పార్టీ మెంబర్స్ని దగ్గర పెట్టుకొని నాకెందుకు మరి నా పేరు ఎందుకు అందులో ఇంక్లూడ్ చేయలేదు, నా పేరు ఎందుకు నేను 9 నెంబర్లో పెట్టమన్నాను కదా, మీరు నాది ఎందుకు పెట్టలేదని ఈయన అడగచ్చు. అడిగి అది తేల్చుకోవాల్సిన అంశం. దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడాడంటే అది నేను నమ్మను. ఎందుకంటే జగన్ అంటే చిరంజీవిని అంటే ఆయనకి ఏమొస్తుంది, అప్పుడు ఇచ్చేస్తారు ఆయనకి. దానికి దీనికి సంబంధం లేదు. ఆయన బాధ ఏదో పాత కక్షలు జగన్ మీద ఉన్నటువంటి అక్కసుని ఆ విధంగా వెళ్ళగక్కాడు. కానీ ఇక్కడ ఇవ్వనందుకు జగన్ని లేకపోతే చిరంజీవిని టార్గెట్ చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.